నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నేను శవాల మీద చిల్లర ఏరుకుని బతికే యూట్యూబర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళ గురించి మాట్లాడబోతున్నాను. అంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి 10 lakhs నుంచి 5 crores ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ అన్ని మంది సబ్స్క్రైబర్స్ ఉంది కూడా వాళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళు ఎంత దిగజారి బతుకుతున్నారు అనేది మనకు అక్కడే అర్థమైపోతుంది. ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళ ఈ ఒక్క ఛానల్కి ఉండే సబ్స్క్రైబర్స్ వాళ్ళు చెప్పింది నిజమే అని చెప్పి వాళ్ళు నమ్మిస్తారు. అలాంటి వీడియోలు చేస్తారు. వాళ్ళు నిజంగానే నమ్మించి మోసం చేస్తారనమాట. వాళ్ళు ఎలాగైనా ఈ బెట్టింగ్కి ప్రోత్సహించాలని చాలా అంటే చాలా రకాల వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటుగా ఈ యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరినీ టెలిగ్రామ్ ఛానల్ ఒకటి పెట్టి ఆ సబ్స్క్రైబర్స్ అందరినీ ఆ టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవ్వమంటారు. యాడ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయితే అసలైన దందా. టెలిగ్రామ్ ఛానల్లో ఆ గ్రూప్లో యాడ్ అవ్వడానికి కొంత మనీ తీసుకుంటారు. ఆ మనీ తీసుకున్న తర్వాత ఫస్ట్ వీళ్ళైతే బెట్టింగ్ వేస్తారు. గ్రూప్లో జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేస్తారంటే ఒక 100 వాళ్ళు వేస్తే 200 వచ్చినట్టు, లేకపోతే 1000 వేస్తే 2000 వచ్చినట్టు వాళ్ళకైతే అమౌంట్ అయితే వస్తుంది. సో అదే నిజమని నమ్మి ఇలాగే జరుగుతుంది, మనం ఈజీగా మనీ సంపాదించవచ్చు అని చెప్పి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా అందరూ కూడా ఆ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం, బెట్టింగ్ ఆడి లక్షల డబ్బులు పోగొడుతున్నారు. అప్పులు చేస్తున్నారు, ఇల్లులు అమ్మేస్తున్నారు, నగలు అమ్మేస్తున్నారు. సో ఇలాంటి పనికిమాలిన పనులన్నీ చేసి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఈ బెట్టింగ్ యాప్స్లో తగలేస్తున్నారు. ఇక్కడ డబ్బులు ఏమన్నా ఇస్తాడా? వాడు ఎందుకు ఇస్తాడు? బెట్టింగ్ యాప్స్లో ఒక్క రూపాయి ఎవరికి రాదు. ఎప్పుడు బెట్టింగ్ యాప్స్లో లాసే ఉంటుంది తప్ప ప్రాఫిట్ అనేది ఉండదు. బెట్టింగ్ యాప్స్ పెట్టేది మోసం చేయడానికి. అయితే డబ్బులన్నీ బెట్టింగ్ యాప్లో పోతున్నాయి. తర్వాత దానికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామంటే వాళ్ళ ఇంట్లో ఎక్కడ తెలుస్తుందా అని భయము, వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోతుందా అని భయము, 10 మందితో చెప్తే వాళ్ళందరూ తిడతారు, ఫ్యామిలీ మెంబర్స్ తిడతారని అదొక టెన్షను. సో ఇన్ని టెన్షన్లో ఉండి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. కొంతమంది వాదిస్తున్నారు అసలు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళది తప్పేముంది, వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చేస్తున్నారు. సో వీళ్ళందరూ ఎందుకు టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి జాయిన్ అవ్వడం, ఎందుకు మనీ పోగొట్టుకోవడం వీళ్ళకి తెలియదా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా ఉండొచ్చు. సో వాళ్ళందరికీ బెట్టింగ్ యాప్స్ గురించి అసలు నాలెడ్జే ఉండదు. కొంతమంది విలేజెస్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఆ కంటెంట్ నచ్చి. కొంతమంది అసలు వాళ్ళకి 18+ ఉండదు, వాళ్ళ మదర్ ఆర్ ఫాదర్ ఫోన్ తీసుకుని వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, చిన్నపిల్లలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అంతోపాటుగా నిజంగానే వాళ్ళు బాగా చదువుకునే వాళ్ళైనా సరే ఈ బెట్టింగ్ యాప్స్కి అయితే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు కంపల్సరీ. ఎవరికైనా సరే ఈజీ మనీ వస్తుందంటే పందుల్లో ఎగపడిపోవడమే తప్ప ముందు వెనకాల ఆలోచించేది ఏమి ఉండదు. ఒక్కసారి ఈ ఛానల్లో జాయిన్ అయ్యారంటే పద్మవ్యూహంలోకి వెళ్ళినట్టే. సో లోపలికి వెళ్ళడం తప్ప బయటికి రావడం ఉండదు. అయితే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అంటే ఊరికే ఏదో దాని గురించి ఒక చిన్న వీడియో తీసేసి ఇది యూజ్ చేయండి మీ ఇష్టం అని చెప్పడం కాదు. దాన్ని పర్టికులర్గా దాన్ని ప్రాక్టికల్గా వీడియో ఎలా చేయాలి, బెట్టింగ్ యాప్లోకి ఎలా వెళ్ళాలి, సో మీరు ఇలా చేస్తే ఈ అమౌంట్ మీకు క్షణాల్లో మీ ముందుకు వస్తుంది, చిటికేస్తే మీ ముందుకు అన్నీ వచ్చేస్తాయి, చూడండి నేను ఎంత రిచ్గా బతుకుతున్నాను అని చెప్పి దాన్ని ప్రాక్టికల్గా చేస్తున్నట్టు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తారు. సో ఇది తెలియని సబ్స్క్రైబర్స్ అందరూ వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతారు. సో దీంట్లో యూట్యూబ్ ఛానల్స్ది 100 కాదు కదా 1000% తప్పు వాళ్ళదే. ఫస్ట్ మిస్టేక్ అక్కడి నుంచి జరుగుతుంది, తర్వాత ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళది కూడా మిస్టేక్ ఉంటుంది. కానీ ఫస్ట్ మిస్టేక్ మాత్రం అక్కడి నుంచే జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళలో కొంతమందిని మనం బ్లేమ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఎడ్యుకేటెడ్ ఉంటాడు, ఎడ్యుకేటెడ్ ఉన్నవాడు కూడా ఈజీ మనీ కోసం ఈ బెట్టింగ్ యాప్స్ వెనకాల తిరుగుతున్నాడు. సో దాంట్లో మాత్రం వీళ్ళది కూడా మిస్టేక్ ఉంటుంది. ఈ బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబర్స్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకైతే ఈ ఛానల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయమని చెప్పి ఒక సర్టెన్ అమౌంట్ అని ఇస్తాయన్నమాట. ఇప్పుడు నా ఛానల్కి ఒక 2 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, దాన్ని బట్టి వాళ్ళ అమౌంట్ ఉంటుంది. 50,000, 1 lakh, 2 lakhs, 10 lakhs, 1 crore. సో ఇలా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళ వ్యూస్ ఎక్కువ రీచ్ ఉండాలి, వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి ఇంత అమౌంట్ అని ఆఫర్ చేస్తాయి కదా. అంటే వాళ్ళ దగ్గర అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి వీడియో వస్తుంది, ఆ వీడియోకి యాడ్స్ వస్తాయి, యాడ్స్ నుంచి వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. కంపల్సరీ 1 lakh నుంచి వీళ్ళకి రెవెన్యూ అయితే స్టార్ట్ అవుతుంది. పోనీ 1 lakh అనుకోండి, పర్ మంత్ 1 lakh వస్తే ఒక మనిషికి సరిపోదా? నిజాయితీగా సంపాదించుకున్న 1 lakh వాళ్ళకి సరిపోవా? ఎందుకు సరిపోతాయి?
మనకి ఒళ్ళు కొవ్వు, మనకి డబ్బులు ఫ్రీగా వస్తున్నాయి కదా, పక్కనోడు ఎలా చచ్చినా వాళ్ళకి అనవసరం. 1 lakh సరిపోదా వీళ్ళకి? అంతకన్నా ఎక్కువ వస్తాయి. నేను చాలా మినిమం చెప్తున్నాను. హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎబ్బే లేదు మాకు ఇది సరిపోదు, ఎవడు ఎట్టుపోయినా పర్లేదు, ఎవడు ఎక్కడ చచ్చినా మనకు అనవసరం, శవాల మీద మాత్రం మేము చెరలు ఏరుకుంటాం అని చెప్పి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు అందరూ. సో దీంట్లో దగ్గర యూట్యూబర్స్ ఒక 10 lakh వరకు యూట్యూబర్స్ ఉన్నారు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి. చూసారా ఎంతమంది, వాళ్ళు ఎంతమంది సబ్స్క్రైబర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళి ఎన్ని టెలిగ్రామ్ ఛానల్స్లో వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్లో వచ్చిన డబ్బులతో వీడు కార్లు కొంటాడు, బైకులు కొంటాడు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేస్తాడు. ఇంకా ఫారిన్ కంట్రీస్లో కూడా ఉండవు అనమాట, అంత రేంజ్లో బిల్డింగ్స్ అవి కట్టేస్తాడు. ఇంకా లగ్జరీ లైఫ్ అనమాట. జస్ట్ చిటికలో 1 monthలో వీడు కింగ్ అయిపోతాడు. అంతకు ముందు దాకా బొంగులా ఉన్నవాడు 1 monthలో కింగ్ అయిపోతాడు. ఎందుకంటే ఆ బతుకు చచ్చిపోతున్నారు అక్కడ ఎంతోమంది, ఎన్నో ఫ్యామిలీస్. వాళ్ళందరూ కడుపు కొట్టి దాని మీద వచ్చే డబ్బులతో ఇల్లు కట్టుకుని కార్లో తిరిగితే ఏం ఉపయోగం చెప్పండి? నీ ముందు ఒకడు చచ్చిపోతుంటే వాడి మీద నుంచి నువ్వు వెళ్ళి ఇవన్నీ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నావు. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ ఎండి సజ్జనాల్ గారు అయితే ఈ యుద్ధం అనేది స్టార్ట్ చేశారనమాట. నిజంగా ఈ సజ్జనాల్ గారు అయితే చాలా అంటే చాలా గ్రేట్. సో ఇంక నిజంగానే సెల్యూట్ చేయాలి మనం. ఈ సజ్జనాల్ గారు యూట్యూబ్ ఛానల్స్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న ఛానల్స్ అన్నిటి మీద కేసులు పెట్టడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క యూట్యూబర్స్కి తడిసిపోతుంది. మొన్నటిదాకా ఈ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరూ చెప్పిన నీతి కథలు ఏంటో తెలుసా? ఇప్పుడు నేను నా ఛానల్ని ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకపోతే నా బదులు ఇంకొకరు ప్రమోట్ చేస్తారు. సో వాళ్ళెందుకు, నేనే ఆ అమౌంట్ తీసుకుని నేనే 10 మందికి హెల్ప్ చేస్తానన్నట్టు చెప్పారు ఆ హర్ష సాయి. ఇప్పుడు ఒకరిని చంపేస్తే నీకు 10 లక్షలు వచ్చినాయి అనుకో, దాంట్లో 10,000 ఇంకొకరికి ఖర్చు పెడితే అది హెల్ప్ చేసినట్ట. ఇప్పుడు బన్నీ సన్నీ యాదవ్ ఏమంటాడంటే, ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదనుకోండి, నాకు అమౌంట్ ఎక్కడ వస్తాయి, నేను ఈ కంట్రీస్ అన్నీ ఎలా తిరగాలి అని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికేనా? అంతకు ముందు దాకా నువ్వు ఎక్కడికి ట్రావెల్ చేయలేదా? ఇంకా ఈ లోకల్ బాయ్ నాని ఏమంటారంటే, నాకు అసలు చదివే రాదు, నేను అసలు చదువుకోలేదు, చదువుకున్న వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు కదా అని చెప్పి నేను ప్రమోట్ చేశానంటే వాళ్ళు గడ్డి తింటే ఈయన గడ్డి తింటాడా? తిండ కదా. ఇలా ప్రతి ఒక్కడూ నీతులు చెప్పేవాడే. ఇంకొకటి, మొన్న సుప్రీత వచ్చి హాలిడే రోజు షార్ట్స్ వేసుకొని మరి నేను ఇప్పుడు దాకా బెట్టింగ్ యాప్స్ తెలియక ప్రమోట్ చేసేసాను, తప్పుగా అనుకోకండి, సారీ, ఇంకెప్పుడు బెట్టింగ్ యాప్స్ని నమ్మొద్దు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. సజ్జనాల్ గారు ఈ కేసులు పెట్టక ముందు వరకు ఒక యాంగిల్ వీళ్ళందరిలో, సజ్జనాల్ కేసులు పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకో యాంగిల్ బయటకు వచ్చింది అనమాట. అందరికీ బుద్ధి వచ్చి ఇప్పుడు ప్రతి ఒక్కరు నీతి కబుర్లు చెప్తున్నాడు అనమాట మీడియా ముందుకు వచ్చి. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకండి, ప్రమోట్ చేసే వాళ్ళని నమ్మకండి, ఇది చాలా తప్పు, ఇప్పటి వరకు నేను ప్రమోట్ చేసినందుకు చాలా సారీ అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు సారీ అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చేస్తారా? ఒక ఫ్యామిలీలో ఒక మనిషి చచ్చిపోతే వాళ్ళ పడే బాధ ఏంటో మిగిలిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి. దీని గురించి నా అన్వేషణ కూడా అయితే చాలా వీడియోస్ అయితే చేస్తున్నారు. సో ఇది చాలా మంచి విషయం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నా అన్వేషణ కూడా అంతకుముందు ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారని చెప్పి కొంతమంది వీడియోస్ అయితే సోషల్ మీడియాలో పెట్టారనమాట. సో దాని గురించి ఒక క్లారిటీ అయితే లేదు. అది ఒరిజినల్ అయితే మాత్రం అన్వేషణది కూడా తప్పే, లేకపోతే మాత్రం అన్వేషణకు కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి మనం. మర్చిపోయాను, పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ. అమ్మో, అసలు రైతులందరినీ పోషించేదే పల్లవి ప్రశాంత్ లేకపోతే అసలు రైతే లేడు కదా. మరి రైతు బిడ్డ గురించి మర్చిపోతే ఎలాగా? ఈ రైతు బిడ్డ చెమటోడ్చి కష్టం చిందించి ఏడ్చి కింద పడి దొల్లి బిగ్ బాస్లోకి వెళ్ళి రైతు బిడ్డ అని చెప్పి మిగిలిన బయట ఉన్న గొర్రె బిడ్డలందరినీ గొర్రెలు చేసి వాళ్ళ చేత ఓట్లు వేయించుకుని బిగ్ బాస్ అయితే విన్ అయ్యాడు. వచ్చిన అమౌంట్ అంతా మేము రైతులకి ఇచ్చేస్తాను, రైతుల్ని పోషించేస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రైతు బిడ్డ అని చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పడేశాడు. సో ఈసారి ఏం చేశారంటే పల్లవి ప్రశాంత్ గారు రైతు బిడ్డ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడనమాట. సో రైతు బిడ్డ అని చెప్పుకునే అర్హత పల్లవి ప్రశాంత్కి ఉందా? పల్లవి ప్రశాంత్కి రైతు బిడ్డ అని చెప్పుకునే అర్హత ఉందా? మీరు చెప్పండి, కింద కమెంట్ చేయండి. మీకు అనిపిస్తుందా?
నిజంగా గుండెల మీద చేసుకుని చెప్పండి. బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేశారు. సో ఈ వీడి ఖాతాలో కూడా చాలా అంటే చాలా మంది ఉన్నారు బాధితులు. దీంట్లో చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ కిందకు వచ్చి కమెంట్స్ చేస్తున్నారు. వాళ్ళందరూ కనుక కేసు పెడితే వీళ్ళందరూ బయటికి కూడా రాలేరు. కానీ వాళ్ళందరికీ భయం కొంతమందికి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పరుగు పోతుంది. సో ఇది అందరికీ తెలిసిపోతుందని. అయితే లోకల్ బాయ్ నాని అయితే అరెస్ట్ అయ్యారు. సో తర్వాత సారీ చెప్పారు. తర్వాత సారీ చెప్పినా సరే ఫస్ట్ వీడియోలు ఉన్నాయి కాబట్టి లోకల్ బాయ్ నానిని అయితే అరెస్ట్ చేశారు. తర్వాత భయ్యా సన్నీ యాదవ్ మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. సో ఆయన అయితే తప్పించుకుని తిరుగుతున్నాడు ఇప్పుడు. ఆ సైకిల్ తొక్కుకుంటూ ఏ ఊరు పోయాడో మరి. సో అక్కడైతే తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎప్పుడైతే మన కంట్రీకి వచ్చేస్తారో అప్పుడు మాత్రం కంపల్సరీ జైల్లో ఉండాల్సిందే. సరే, వీళ్ళందరూ నేమ్స్ అయితే ఇప్పుడు నేను చెప్తాను. 11 మెంబర్స్ మీద కేసులు అయితే పడినాయి. సో వాళ్ళ నేమ్స్ అయితే నేను చెప్తూ ఉంటాను. సో ఫస్ట్ విష్ణుప్రియ, దీని బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఇంకా తనంత అమాయకురాలు లేదన్నట్టు యాక్ట్ చేసింది. కానీ బయట వీళ్ళు చేసే పనులు మాత్రం బెట్టింగ్ ప్రమోషన్స్. అండ్ టేస్టీ తేజ, ఇంకా ఈయన చెప్పాడంటే నీతి నిజాయితీ మాది, ఈయనైతే నీతి నిజాయితీకి మారిపోయారు అన్నట్టు బిల్డప్ ఇస్తాడు. కానీ ఈయన కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. తర్వాత రీతు చౌదరి, హర్ష సాయి చెప్పేశాను ఆల్రెడీ, అండ్ హర్ష సాయి, పరేషన్ బాయ్స్, ఇమ్రాన్, అజయ్, కిరణ్ గౌడ్, భయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజు, ఈ 11 మెంబర్స్ మీద అయితే ప్రస్తుతానికి అయితే కేసు అయితే వేశారు. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేది వీళ్ళే అనమాట. సో ఫస్ట్ అయితే వీళ్ళ మీద అయితే కేసులు పెట్టారు. సో చూద్దాం వీళ్ళకైతే ఏమేమి శిక్షలు పడతాయో. సో వీళ్ళు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఎన్ని నాటకాలైనా చేస్తారు. ఇప్పుడు ఈ కేసులు పెట్టక ముందు వీళ్ళంతా చేసింది అది ఒరిజినల్ అనమాట. ఇప్పుడు కేసులు పెట్టిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చి చేసేదంతా యాక్టింగ్, ఓన్లీ కేసుల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే. ఇప్పుడు వీళ్ళు చేసే ప్రతి వీడియో కూడా సజ్జనాల్ గారు చెప్పడం వల్ల వీళ్ళు వాళ్ళ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రమోట్ చేసే వీడియోస్ అంతే. సో ఆ బుద్ధి ముందే ఉండుంటే ఇంత దూరం రాదు కదా. ఇప్పుడేమో వచ్చి అడుక్కుంటున్నారు సిగ్గు లేకుండా. సో ఆ బుద్ధి ముందు ఉండద్దా అంటే ఏదన్నా మీ దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టు. సో వీళ్ళు ఇప్పుడు కేసులు వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అన్నీ మూసుకుని ఇలాంటి వీడియోలు చేస్తున్నారు అనమాట. ఇలాంటి ఛానల్స్ మాత్రం లక్షల మంది సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు. కష్టపడి చిన్న చిన్న ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ మాత్రం వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు. అంటే గొర్రె కషాయవాణి నవ్వుతుంది అంటారు కదా. సో అదే ఇక్కడ ప్రూవ్ అయిందనమాట. ఎంతోమంది రైతులు కూడా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. ఎంతోమంది మనకు ఉపయోగపడే యూట్యూబ్ కంటెంట్స్ ఎన్నో చేస్తున్నారు. వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉండరు, ఫాలోవర్స్ ఉండరు. ఇలా చెత్త పనులు చేసే వాళ్ళని మాత్రం అందరూ ఫాలో అవుతారు. అంతేలేండి, గొర్రె కషాయవాణి నవ్వుతుంది కదా. సో అందుకే వీళ్ళందరూ ఇలాగా బుక్ అయిపోయారు అనమాట బెట్టింగ్ యాప్స్ వల్ల. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే, సో ఇంకా ఓపెన్ అప్ అవ్వాలి. మీరు ఇంకా అలాగే ఇంట్లో కూర్చుని మేము బాధపడతాము, మా పరువు పోయిద్ది అనుకుంటే మీకు ₹1 కూడా తిరిగి రాదు. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా మీరు బెట్టింగ్ యాప్స్ని యూజ్ చేశారో వాళ్ళు ఆ స్టేషన్కి వెళ్ళి దాని డీటెయిల్స్ మొత్తం ఇచ్చి మాకు ఇంత నష్టం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇవ్వండి. ఎంతో కొంత అమౌంట్ తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే మీకు ఉంటాయి. మీ లక్ బాగుంటే ఫుల్ అమౌంట్ కూడా తిరిగి రావచ్చు. అంతేగాని మీరు ఇంట్లో కూర్చుని మాకు ప్రాబ్లం అయ్యింది, మేము పరుగు పోతుంది అని ఇంట్లో కూర్చుంటే మీ డబ్బులు అయితే మీకు తిరిగి రావు. సో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం మంచిదని నేను అంటాను. సో ఎంతో కొంత అమౌంట్ అయితే మీకు తిరిగి వస్తుంది. సో ఇదైతే నేను ఇచ్చే సలహా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఏమైనా డబ్బులు పోగొట్టుకున్నారా? సో పోగొట్టుకుంటే చెప్పండి, కింద కమెంట్ చేయండి. అండ్ ఎవరి వల్ల మీరు ఈ డబ్బులు లాస్ అయ్యారో కూడా కింద కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ సే నో టు బెట్టింగ్ యాప్స్. ఇది మాత్రం గుర్తుంచుకోండి, లేకపోతే మీ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది.